ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జొన్నపిండి దోశలను ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు జొన్నపిండి, 4 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకోకపోయినా జొన్న దోశలను ఈజీగానే వేసుకోవచ్చండి. నేను కాస్త ఎర్రగా క్రిస్పీగా వస్తాయని వీటిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకోవాలి. దోశ పుల్లగా ఉండాలి అనుకునే వాళ్ళు కాస్త పెరుగుని ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఫ్రెష్ పెరుగునే కొంచెం వేస్తున్నాను, నాకు పుల్లగా ఉంటే నచ్చదు. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి. మనం ఇందులో రవ్వ కూడా యాడ్ చేసాం కాబట్టి అది నానడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇలా బాగా కలిపేసుకొని ఒక మూత పెట్టి ఒక అరగంట పాటు నాననిస్తే పిండి మొత్తం బాగా నానిపోతుంది అన్నమాట. ఇలా ఒక అరగంట తర్వాత మనం పిండిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను సోడా పొడి అయితే ఏం యాడ్ చేయడం లేదండి, అవసరం లేదు. ఇప్పుడు దీన్ని దోశ వేసుకుందాం. పెనం వేడెక్కిన తర్వాత ఇలా జస్ట్ దోశ పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇలా పిండి సరిగా రావట్లేదని కంగారు పడకండి. అలా ఉన్న చోట దోశ బాగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. లేదు అలా రాకూడదు అనుకుంటే గెరిటతో దోశ పిండిని స్ప్రెడ్ చేయకోకుండా జస్ట్ కాస్త వాటర్ ఎక్కువగా వేసుకుని పిండి వేసేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టామంటే పైన కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా ఈజీగా వచ్చేస్తుంది, పైగా బాగా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇలా రెండు వైపులా కాల్చుకుంటే లోపలంతా బాగా ఉడికిపోతుంది అనమాట, జొన్న పిండి కాబట్టి. అది కూడా మనం ఇన్స్టెంట్గా కలిపాం కదా, అందుకు 2 సైడ్స్ కాల్చుకుంటే బాగుంటుంది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇంకొక దోశ వేసుకున్నాను. వాటర్ కలుపుకొని వేసుకుంటే ఇలా స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అది కూడా నేను చూపిస్తాను. ఇంకో దోశ వేసి వాటర్ బాగా కలిపేసి ఒక దోశ వేస్తాను. ఇలా పైన కూడా ఉడికిపోయిన తర్వాత తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. మనం వీటితో ఎగ్ దోశలు కూడా వేసుకోవచ్చు, చక్కగా వస్తాయి. చూసారుగా బ్యాక్ సైడ్ బాగా ఎర్రగా ఎలా కాలిందో, నేను కాస్త రవ్వని యాడ్ చేశాను కదా అందుకే. ఇప్పుడు దీన్ని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. నార్మల్ దోశలాగే ఉంటుంది టేస్ట్. నేను లాస్ట్లో ఒక ఎగ్ దోశను కూడా వేశాను. ఇలా బాగా వాటర్ ఎక్కువ వేసి కలుపుకున్నామంటే గరిటతో స్ప్రెడ్ చేయకోకుండానే ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఈజీగా అలా వేసేసుకుంటే పిండిని ఎంత కావాలంటే అంత పెద్దగా వేసేసుకోవచ్చు దోశ. మీకు రావట్లేదు అనిపిస్తే నాన్ స్టిక్ మీద అయినా చేసుకోండి, లేదా ఐరన్ కడాయి మీద అయితే కాస్త ఉల్లిపాయని రాసుకున్నా సరిపోతుంది. నాకైతే ఈ పెనం మీద ఏ దోశలు వేసినా కూడా ఈజీగా వచ్చేస్తాయి. అలా ఒక గుడ్డు కొట్టేసి పైన కాస్త ఉప్పు, కారం, మిరియాల పొడి చల్లేసాను అనమాట. అంతే, ఎగ్ దోశలు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. అంతేనండి, జొన్న దోశలు చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.